హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. హ్యాపీ సండే చెప్పు. హాయ్ అండి, నా పేరు సుహాసిని ప్రిన్సెస్. నేను ఉదయాన్నే రెడీ అయ్యి చక్కని ఇంకా పౌడర్ పోసుకొని కాడికి పెట్టుకొని తల మీద చిన్న స్క్రాప్ వేసుకొని ప్రార్థన బయలుదేరుతున్నానండి. నా కోసం ఒక లైక్ కొట్టండి. దేవుడు ఇంకా దీవించాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి అని చెప్పు. సుహాసిని చెప్పు. రాజ్కుమార్ ఏమో ఇంకటి నుంచి అటు మందిరానికి వస్తూ ఉంది. ఇప్పుడే ఇంకా అమ్మ నాన్న అలానే సుహాస్ బాబు ముగ్గురు అయితే రెడీ అయిపోయి ఇంకా మందిరానికి వెళ్ళారు. ఇంకా సుహాసిని ఇప్పుడే నిద్రపోతా ఉంది. ఇంకా నేను ఇంట్లో పని చేసుకుంటుంటే ఇంకా సుహాసిని ఇప్పుడు నిద్రపోయి లేసి డాడీ అని అరుస్తూ ఉంటుంటే ఇంక ఇటు వచ్చానమాట. ఇప్పుడే తెల్లదు మా అమ్మాయికి. సరేనండి, తర్వాత ఇంకా మందిరానికి బయలుదేరదాం. బైబుల్ చూస్తున్నాను. సుహాసిని ఏమో చక్కగా ఒక ఆడపిల్లగా స్క్రాప్ ఏమంటారు తెల్ల స్క్రాప్ ఒకటి వేసుకుంది. అలా మరి ఇంకా చెప్పునానా అదే పద, లేట్ అవుతుంది. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నాండి. అందరికీ హ్యాపీ సండే. ఇంకా ఉదయాన్నే లేచేసి మా నాన్న అయితే మటన్ వేసుకొస్తే మా చిన్నమ్మ అయితే మటన్ కర్రీ చేసింది. మా ఆయనమ్మ అయితే గుడ్లు అయ్యి అంట్లో మొత్తం చేసేసుకున్నారు. నేను ఇంకా పెందలాడే మా చిన్నమ్మ అబ్బాయికి స్నానం అయి చేసి ఇంకా వెళ్ళామా అడుండు ఇక్కడ వెరీ గుడ్. ఒక పక్క ఎండ తగలకుండా ఉండిద్ది, ఒక పక్క చక్కగా ఇంకా చిన్న చిన్న కాళ్ళతో మందిరానికి వెళ్ళినట్టుండేది సుహాసిని. సరేనా? ఈ ముసుగుది అబ్బా తాతడుగా నీ ఇంటిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నీకు సాస్ ఎత్తుకోమంటుంది. అండి ప్రేయర్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 2:30 మధ్యలో అవుతా ఉంది. ఫుల్ ఆకలి ఉంది సుహాసిని అయితే. గొడ్డేసావా సాస్ ఐడి? ఏమంటా పన్నెండు రోజులు బొడ్డ మన అప్పుడు ఎందుకు ఎత్తుకుంటున్నారు? రాజకీయ బరువు ఎత్తుకోకూడదు కదా అని చెబుతా ఉంది. మొన్నగా కుట్లు తీసుకుంది అని చెబుతా ఉంది. బొడ్డ ఎంత బరువు ఉంటారులే అని చెప్పేసి అంటే అవన్నీ జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. రాజ్కుమార్ డెలివరీ ఎప్పుడు ఎద్దు కూడా చెప్పిద్ది. అంటే ఏమంటారు కదా మంత్రసాధనలు అంటారు చూసారా, ఆ లెక్కన పిల్లలంటారనే చిన్నమ్మ చేసిపోయింది మా
అదేవిధంగా సుహాసిని కూడా చక్కగా పిల్లగల వేసి రెడీ చేసి బావ వెనక్కి పంపిస్తే ఇంకా అటు బావ ఇంకా అత్తమ్మోళ్ళ ఇంటికాడ నుంచి సాహసు ఇంకా అమ్మ మేము వస్తాంలే రాజీ పిల్ల బొడ్డ అమ్మాయి సుహాసిని నీ కాడు ఉంటే నేను ఎత్తుకోమనిద్ది అని చెప్పేసి నేను రెడీ చేసి పంపిస్తే ఇంకా అమ్మాయిని తీసుకొని ఇంకా అటు అత్తమ్మ మోయ అలానే బావ సుహాసిని కూడా వచ్చారు. ఇటు నుంచి నేను మా వదిన అలానే ఇంకా బొడ్డ అబ్బాయిని తీసుకుని అయితే ఇంకా చర్చికి అయితే వెళ్ళామండి. ఇంకా ఆరాధన కానీ వాకింగ్ కానీ అంతా బాగా జరిగింది. వీడియో తీద్దాం అనుకున్నా, ఇంకో పక్క బుడ్డబ్బాయిని పట్టుకొని ఒక పక్క ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే మన సబ్స్క్రైబర్స్ అంటున్నారు, అక్క నీకేం భయం లేదా, ఒక పక్క ఫోన్ ఒక పక్క బాబుని పట్టుకున్నావు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకా ఏది చెప్పినా కానీ మా మంచికి ఒకరికే కదండి, అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదు. వెళ్ళేటప్పుడు బాబా అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సుహాసినికి చక్కగా స్కార్ప్ వేసి ఇంకా అటు నుంచి అటు సుహాసిని తీసుకొని వచ్చాడు. ఇంకా చాలా క్యూట్గా ఉంది కదండి సుహాసిని అయితే. బాబా నేను ఇంకా కింద కూర్చోకూడదు కదా, సాంగ్ అయితే ఏం పాడలేదు, ఇంకా చైర్లో కూర్చున్నాను కింద వంగకూడదని చెప్పలేకే ఇంకా ఆ విధంగా జరిగిందండి. ఇంకా ఆడవుడిగా వీడియో అయితే తీయలేకపోయాను కదా. ఇప్పుడైతే బాబా నేను భోజనం అయితే చేయాలి.